గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నిరుపేదల బతుకు బండి రైలు బండి. దేశంలో అత్యధిక సామాన్య ప్రజలు తక్కువ దూరాలకు బస్సులు, ఎక్కువ దూరాలకు రైళ్లను ఆశ్రయిస్తారు. ఇప్పటికే బస్సుల్లో ప్రైవేట్ భాగస్వాములు రాగా ఇప్పుడు రైళ్లలో కూడా ప్రారంభమైంది. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరింది. కేరళలోని తిరువనంతపురం నుంచి గోవాకు రాకపోకలు పరుగులు పెట్టేందుకు రెడీగా ఉంది. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైల్వే పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ సర్వీసులను తీసుకొచ్చిన సర్కార్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. త్వరలో వందే భారత్ స్లీపర్ ను కూడా తీసుకురాబోతుంది. ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లను కూడా పరుగులు పెట్టిస్తుంది. మరోవైపు రైల్వే ప్రైవేటీకరణ కూడా దశల వారీగా ప్రారంభమైపోయింది. ఇందులో భాగమే ప్రైవేట్ రైళ్లు. వచ్చే నెల 4 నుంచి దేశ మొదటి ప్రైవేట్ రైలు కూత కూయనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వీస్ ను నిర్వహించనుంది. ఈ రైలు తిరువనంతపురం నుంచి గోవా రూట్ లో త్రివేంద్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిశూర్, కోజికోడ్, కర్నూర్, కాసరగోడ్ సహా పలు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. ఈ ట్రైన్ ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 50 మంది ప్రయాణికులు ఏకకాలంలో ప్రయాణం చేయొచ్చు. ఇందులో 2 స్లీపర్ కోచ్లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డాక్టర్స్ తో పాటు 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజనం, వైఫై, నెట్వర్క్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కలవు. స్టార్ హోటల్స్ వసతితో పాటు భోజన సౌకర్యాలను అందించడం విశేషం. సందర్శన అవకాశాలను అందించే టూర్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. నాన్ ఏసీ స్లీపర్ లో గోవాకు 4 రోజులు ట్రిప్ కు ఛార్జీలు 13,999 నుంచి ప్రారంభమవుతాయని, 3 టైర్ ఏసీ లేదా 2 టైర్ ఏసీని ఎంచుకునే వారి ధర ఎక్కువగా ఉంటుందని సమాచారం. విడతల వారీగా ప్రైవేట్ రైళ్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. మొదటి రైలు ప్రారంభమైన కొన్ని రోజులు 2 విడతగా ముంబై, అయోధ్య రూట్ లోను ఈ ప్రైవేట్ ట్రైనును నడపాలని రైల్వే ప్లాన్ చేస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.